కంచిపట్టు చీరల సామ్రాజ్యం తెలుగు ప్రజల షాపింగ్ ప్రపంచం వారాహి సిల్క్స్ కూకట్పల్లిలో ఏప్రిల్ 4న గొప్ప ప్రారంభం. ఇంపాక్ట్ ఇప్పటికి ఆ షోలో అంటే ఇప్పటికి ధనరాజుని తలుచుకున్న కళ్ళమ్మట అలా నీళ్ళు వచ్చేస్తాయి అంటే ఏ సిచ్యువేషన్ అని చెప్తా? యాక్చువల్లీ సర్ప్రైజ్ థీమ్ అని ఒకటి ఉందన్న. తనకి ఐఫోన్ అంటే చాలా ఇష్టం. బేసిక్ గా నన్ను అడుగుతుండే కొనిస్తాను, ఓకే అంటే బడ్జెట్ ప్రకారం చూసుకొని ఐఫోన్ కూడా నువ్వే కొనిపిస్తావా? ఆ, అంటే మరి అంతే కదా మరి. సో సో తాళాలన్నీ మన దగ్గరే ఉంటాయి, ఏటీఎంలు అంతే అలా అలా చేస్తున్నావు. అన్న అంటే తనకి ఇచ్చాను ఒకసారి, తను కరెక్ట్ గా యూజ్ చేసుకోలేదు. సో నేను మళ్ళీ అందుకని ఇప్పుడు నీ దగ్గర పెట్టుకుంటున్నా. తప్పేం లేదు, ఎవరో ఒకళ్ళు మరి ఉన్నారు maintain కదా, చేస్తేనే ఇద్దరు family బాగుంటుంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళు హ్యాండిల్ చేయాలి. అంటే మళ్ళీ తనకి ఇచ్చేసిన ఏమో మళ్ళీ ఇంకేదైనా సినిమా తీసిస్తే ఓకే నేను మళ్ళీ సిద్ధంగా లేను. సో అందుకని పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు కాబట్టి కెరీర్ పరంగా ఆలోచించి ఓకే నీ వర్క్ నువ్వు చేయి, నా వర్క్ నేను చేస్తా, అంతే. నీకేం కావాలో చెప్పు అంతే. అంతకు మించి ఏం లేదు. సూపర్. 2-3 కోట్లు ఉంటుందా బ్యాంక్ బ్యాలెన్స్? అయ్యో అన్నా అంత లేదన్నా, ఎవరన్నా చెప్పింది. అన్ని ఈవెంట్స్ చేస్తూ ఇంత బిజీగా ఉంటే యాక్చువల్లీ నేను ఈవెంట్స్ చేస్తానన్నా, కానీ మన కింద ఎక్కువ- పని చేసే వాళ్ళకి కూడా ఇవ్వాలి. నన్ను నమ్ముకొని ఒక ఫ్యామిలీస్ ఉందన్న, మీరు నమ్మరన్నా, ఒక ఈవెంట్ లో 5,000 మిగులుతుందన్నా నేను ఈవెంట్ చేసిస్తా. ఎందుకంటే నన్ను నమ్ముకొని ఒక 150 ఫ్యామిలీస్ ఉన్నాయి, ఓకే 150 ఫ్యామిలీస్ ఉన్నాయి. సో వాళ్ళకి వర్క్ ఇవ్వాలి. నేను వెళ్ళి డిమాండింగ్ నాకు ఈవెంట్ కి 10,000 మిగలాలంటే నా కింద ఉన్న వాళ్ళు అన్యాయం అయిపోతారు. నేను అది తీసుకోలేదు. ఎందుకంటే ఈవెంట్స్ లోనే చాలా పాలిటిక్స్ ఉంటాయన్న, చాలా మందికి తెలియదు. ఈవెంట్ ఆర్గనైజింగ్ అంటే చాలా అనుకుంటాను, చాలా కష్టం, చాలా పాలిటిక్స్ ఉంటాయి. మనం ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది, ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది. ఓకే ఐ మీన్ ఉన్న క్లయింట్స్ కూడా అలాగే ఉన్నారు లిటరల్ గా. అంటే చాలా చాలా పాలిటిక్స్ ఉంటాయి ఈవెంట్స్ లో, చాలా కష్టం. ఓకే మనం అనుకుంటాం కానీ వెరీ పాలిటిక్స్. ఓకే అంటే నేనే అనుకుంటా, అరే నాకు ఇంత తెలిసిన నేనే నెట్టుకు రాలేకపోతున్నాను, తెలియని వాళ్ళ పరిస్థితి ఏంటి, చాలా ఉంటదన్న. లిటరల్గా చాలా మంది ఈవెంట్ ఆర్గనైజ్ ఏడ్చిన రోజులు నేను నా దగ్గర, సిరి గారు మీరు బాగానే హ్యాండిల్ చేస్తున్నారు, మాకు ఇలా అవుతుంది ఇలా అవుతుంది. నాకు కూడా లిటరల్ గా అయింది, చాలా అలాగా. సో అప్పటి నుంచి కొంచెం స్ట్రాంగ్ గా ఉంటాను. ఓకే అంటే కొంతమంది ఏం చేస్తారంటే బేసిక్ గా కొన్ని నేమ్స్ మెన్షన్ చేయకూడదు, కానీ లిటరల్ గా నేను కూడా ఒక కన్వెన్షన్ వెండర్ ఎలా ఉంటారంటే అన్న, ఓకే ఇప్పుడు డెకార్ ఒక 1 lakh అనుకున్నా, డెకరేషన్ కి 1 lakh అవుతుంది. లిటరల్ గా చెప్తారన్న 25% మాకు ఇవ్వాల్సిందే అంటారు కన్వెన్షన్స్. సో ఏంటంటే 25% క్లయింట్ కేసి ఇవ్వాలి అంటే మాకు కొంచెం ఎక్కడో ఉంటది. అరే ఈవెంట్ మొత్తం చేస్తేనే 5,000 చూసుకొని చేస్తాం, 25,000 క్లయింట్ కి యాడ్ చేయాలంటే కొంచెం. నేను లిటరల్ గా ఒకరికి చెప్పేసాను, చాలా పెద్ద కన్వెన్షన్, చాలా పెద్ద హోటల్ కూడా చెప్తే అసలు ఇదవుతారు. అది లిటరల్గా అంటే నేను లిటరల్ మొహం మీద చెప్పా ఎండికి, సార్ అసలు కరెక్టే కాదండి, 25% అంటే మాటల 1,25,000 వాళ్ళ మీద ఛార్జ్ చేయాలంటే ఓకే ఛార్జ్ చేసి ఇచ్చేస్తాం. ఈ ఈవెంట్ ఇక్కడతో రేపు పొద్దున సిరి ఈవెంట్స్ టచ్ చేయాలంటే భయపడతారు. అవును అవును అవును. సో నేను అన్నాను, నేను అలా ఛార్జ్ చేయలేను సార్, మీ వెండింగ్ వద్దు, మీ అగ్రిమెంట్ వద్దు, నాకు 6 months చేసా, నా వల్ల కాల. అలా వెయ్యాలంటే క్లయింట్ కి నా వల్ల అసలు కాలేదు. స్ట్రైట్ ఫార్వర్డ్ ఏ విషయంలో అయినా నేను చెప్పేసాను, నా వల్ల కాదు సార్, నేను అసలు 25% అయితే ఛార్జ్ చేయలేను. ఇప్పుడు డెకార్ విలువ 50,000 ఉన్నప్పుడు నేను 75 ఎలా చెప్తాను? ఓకే ఇప్పుడు ఇదే డెకార్ తీసుకెళ్లి వాళ్ళు వేరే చోట అడిగినప్పుడు 50 నుంచి ఒక 60కి వస్తుందేమో మేబీ, ఎందుకంటే నాకు ఓన్ గా అన్ని ప్రాప్స్ అన్ని నాకే సెట్ ఉన్నప్పుడు. సో అంటే ఓహో సిరియన్ అమ్మాయి 15,000 ఎక్కువ చెప్పింది కదా అనుకుంటారు, కానీ లోపల ఏం జరుగుతుంది నాకు మాత్రమే తెలుసు. అంటే వాళ్ళు ఏమంటారు అంటే మాకు బ్యాడ్ నేమ్ రాకూడదు, కానీ మాకు మనీ కావాలి, ఇలా ఉంటది. నాకు చాలా రిస్ట్రిక్షన్స్ కామన్. సో నా నెక్స్ట్ క్వశ్చన్ అక్కర్లేదు అనమాట, ఎవరు స్ట్రాంగ్ ఎవరు వీక్, స్ట్రాంగ్ అని అర్థమైపోతుంది. బట్ ఇద్దరికి ఎప్పుడు గొడవలు రాలేదా?